హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ రామదుర్గం మధుసూదన్. సో ఇవాళ మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ను పరిచయం చేసే ముందు అసలు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వ్యాపారం చాలామంది లాభదాయకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు చేసిన వాళ్ళు అంతకంతకు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో చాలా చూస్తుంటారు. డబ్బు వాళ్ళ చేతిలో ప్రవహిస్తూ ఉంటుంది. తదితరాలు చాలా అనుకుంటూ ఉంటాం. అయితే చేపట్టిన ప్రతి వ్యాపారం కూడా సక్సెస్ అవుతుందా? సక్సెస్ కావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటి? అసలు వ్యాపారం ఎలా చేయాలి? వ్యాపారికి ఏమేమి ఉండాలి? ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి ఇవాళ రోజా వడ్లముడి సిబిటి కౌన్సిలర్ అండ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఆమెతో కలిసి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఈ వ్యాపారం అనేటువంటిది బ్రహ్మ పదార్థం అని చాలామంది అనుకుంటుంటారు. చాలామందికి ఇష్టం వ్యాపారం చేసి రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలి. అలా సంపాదించిన వారిని చూసినప్పుడల్లా మనసు లాగుతూ ఉంటుంది. మనం ఏంటి ఇక్కడ ఇలా ఉండిపోయాం, వాళ్ళు చూడు ఎంత బాగా వెళ్ళారు అని. నిజంగా వ్యాపారం అంత సులువా? చేపట్టిన ప్రతి వ్యాపారం సక్సెస్ అవుతుందా? సక్సెస్ మంత్రం ఏంటి? అస్సలు కాదండి. టు స్టార్ట్ విత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటారు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు మాత్రం బిల్డింగ్లు కట్టుకుంటారు. ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ అది ఎందుకు అంటే ఇప్పుడు ఆ వ్యాపారం నిజంగా మీరు చూస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక 3,000 వ్యాపారాలు గనక రిజిస్టర్ అవుతుంటే అందులో మూత పడిపోతున్నాయి 1,000 వరకు ఉంటున్నాయి. ఇక 2,000 మందిలో మీరు అన్నట్టు ప్రాఫిట్లోకి దూసుకెళ్ళి ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టం తర్వాత, చాలా శ్రమ తర్వాత, చాలా కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఒక విషయం వాళ్ళు నమ్మిన ఒక ఐడియాని ఎండ్ పాయింట్ వరకు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ప్రాసెస్ సిస్టమ్స్ తోటి చాలా శ్రద్ధగా డిసిప్లిన్తో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఎండ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే జనాలు చూసిన వాళ్ళు ఆ ఎండ్ ప్రాఫిట్ మాత్రమే చూసి వాళ్ళ కష్టాన్ని కన్సిడర్ చేయకుండా ఈజీగా వచ్చేసింది అంటారు. ఈజీగా రారు. వాళ్ళు నిద్రలో కూడా దాన్నే కలగని ఉండుండొచ్చు, వాళ్ళు నిద్రలో కూడా అదే ఆలోచించి ఉండొచ్చు. ప్రతి ఆలోచన ఒక మెట్టుగా వేసి వాళ్ళు అనుకున్న దానికి ఏం కావాలి అని క్లారిటీ, ఆ స్పష్టతతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఏ బిజినెస్ అయినా ఎప్పుడైతే ఒక ప్రాపర్ ఫౌండేషన్ మీద ఉంటుందో, అంటే బిజినెస్ అంటే ఏముందండి, ఒక ప్రోడక్ట్ రూపంలో కానీ ఒక సర్వీస్ రూపంలో కానీ సమాజంలో ఉన్న నీడ్ ఏదైతే ఉందో అది కనుక్కుని బిజినెస్ రూపంలో ఇచ్చిన వాళ్ళు కన్సిస్టెంట్గా ఎందుకు అనేది ఇది ఎలా చేయాలనుకుంటున్నారు, ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరితో చేయించాలనుకుంటున్నారు, ఎంత తొందరగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ రీచ్ అయ్యాక ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం చేతిలో రెడీగా ఉండి ఐడియేషన్ నుంచి కాన్సెప్చువలైజేషన్ వరకు వాళ్ళకి ఆ క్లారిటీ ఉండి ఆ క్లారిటీ తోటి అడుగడుగు డిసిప్లిన్ తోటి కన్సిస్టెంట్గా వేసిన వాళ్ళు మాత్రమే ఆ సక్సెస్ని రీచ్ అవుతారండి. ఇంకా మిగతా వాటిని మనం ఫేక్ సక్సెసెస్ అంటాం, ఆర్ ఫ్లోటింగ్ సక్సెస్ ఆర్ ఫోమ్ సక్సెస్ అంటాం. అంటే ఏంటి, అసలు నిజంగా అవి సక్సెస్లు కాదు, చాలా లుక్రేటివ్గా కనిపిస్తాయి, సడన్గా టర్న్ ఓవర్లు కనిపించేస్తాయి, ఒక 4 మీడియా ఇంటర్వ్యూలు చేసేస్తారు, మీరు ఇంత సక్సెస్ అయిపోయారంటారు, 4 మీడియా ఆర్టికల్స్ వేసేసుకుంటారు, తర్వాత వాళ్ళకి వచ్చే బిజినెస్లు వచ్చేస్తూ ఉంటాయి. దాని తర్వాత నిజానికి వాళ్ళకి ఏదైతే కావాలో ఫోకస్, అంటే బిజినెస్ అనేది 5-6 డిపార్ట్మెంట్స్ మీద ప్రణాళికాబద్ధంగా ఉండవలసిన ఒక డిసిప్లిన్, ఒక ఏకాగ్రత. ఒక పాయింట్ వచ్చాక ఆ ఫోమ్ అనేది పైనది వాళ్ళు పొందిన తర్వాత ఒక్కదాని మీదకే డైవర్ట్ అయిపోద్దండి. ఒక్కొక్కళ్ళకి మార్కెటింగ్ పట్టు కావచ్చు, మిగతా అన్నిటిని వదిలేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఫైనాన్స్ పట్టు కావచ్చు, మిగతా వాటిల్లో ఇంకేం ఉండదు. ఇంకా అలా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ లేయర్ అనేది తగ్గిపోతూ వచ్చినప్పుడు అవి అల్టిమేట్గా స్టార్టింగ్లో బాగున్నా కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఏవైతే స్టేబుల్గా కన్సిస్టెంట్గా ఆ గ్రాఫ్ని అందుకోగలుగుతున్నాయి అండ్ బిజినెస్కి కావాల్సిన 4 ప్రిన్సిపల్స్, 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి పటిష్టం చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి సక్సెస్ కొంచెం లేటే అవుతుందండి, కానీ చాలా కాంక్రీట్గా ఉంటుంది. అవి మాత్రమే సక్సెస్ఫుల్ బిజినెస్లు. ఓకే మేడం, ఇప్పుడు సక్సెస్ ఎప్పుడు వస్తుంది, సక్సెస్ కావాలి అంటే మనకేం కావాలి అన్న విషయం చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ బిజినెస్ పర్సన్స్లోన
ఓపిక అనేది ఎంతవరకు ఉంటుంది? చాలా మంది కూడా ఇప్పుడు ఇలా పెట్టామా అలా వచ్చిందా అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు, క్రేజీగా ఉంటారు. అంతే. సో కొంతమందికి బహుశా అది లక్ వల్ల, ఫ్లూక్ వల్ల, మీరు అన్నట్టు ఫేక్ సక్సెస్, ఫ్లూక్ సక్సెస్ అంటారు కదా, అలా వచ్చి ఉండొచ్చు. అయితే దాన్ని మనం స్టాండర్డైజ్ చేయలేము, అంతే కదండి మీరు అంతే. చెప్పింది? చేయడానికి కూడా ఒక పద్ధతి కావాలి. ఓకే. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక బిజినెస్ మెన్కు ప్రైమరీ క్వాలిటీ ఏం కావాలి? ప్రైమరీ క్వాలిటీ అది ఆ బిజినెస్ మీద ఫస్ట్ వాళ్ళు ఏర్పరచుకునే ఒక క్లారిటీ అండి. అంటే అది వన్ మ్యాన్ షోనా, లేకపోతే ఒక టీంతో ముందుకెళ్తారా, లేకపోతే పోను టీమే ముందుకు నడిపించాలా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇప్పుడు సర్వీస్ అనుకోండి, ఒక వ్యక్తి మీద ఆధారపడిన బిజినెస్ ఎప్పటికీ నిలవదండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఆధారితం అది. ఆ వ్యక్తి ఉంటేనే మీకు ఆ సర్వీస్ దొరుకుతుంది, ఆ వ్యక్తి ఉంటేనే మీకు ఆ ప్రోడక్ట్ దొరుకుతుంది. అంటే అది ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడాల్సిందే. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, ఏ బిజినెస్ మనం చేయబోతున్నాం, ఎందుకు అని తెలుసుకున్నప్పుడు ఈ మూడిట్లో ఏది అని సెలెక్ట్ చేసుకుంటారండి. చేసుకున్నప్పుడు ఒకవేళ టీంతో కలిసి వెళ్ళేదైతే చాలా డిసిప్లిన్ తోటి ఆ టీంని బిల్డ్ చేసుకుంటాం. అంటే టీం బిల్డ్ చేసుకోవాలి అనగానే మనకి కనిపించే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే లీడర్షిప్. ఆ లీడర్షిప్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ లీడర్షిప్ రకాల్లో వీళ్ళు ఏ కోవకి చెందిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే లీడర్షిప్ ని డెవలప్ చేసుకోవడంలో ప్రతి మనిషికి అన్ని క్వాలిటీస్ ఉండవండి. లీడర్షిప్ అనేది బాస్ కంటే కూడా హయ్యర్ క్వాలిటీ. అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, అది ఒక బాధ్యత. అది మొయ్యగలిగిన వాళ్ళు దేనికైనా సక్సెస్ అవుతారండి. ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ లీడర్షిప్. లీడర్షిప్లో కూడా కొంతమంది ఈగో లీడర్స్ ఉంటారు, ఇన్సెక్యూర్ లీడర్స్ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇది టీమ్ వర్క్ అని అర్థం చేసుకుంటారో, చాలా సింపుల్ లాజిక్ అండి, నేను ఎంతో ఈ కంపెనీకి నేను తీసుకోబోయే ప్రతి వ్యక్తి అంత ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుని, అలా ప్రతి వ్యక్తిని, సాటి వ్యక్తిని తనతో పాటు, అంటే ఈయనకి స్టేక్ ఉంది కదా, అలా తీసుకోబోయే ఎంప్లాయీకి ఏం ఉండాలి, ఆయనకి ఏం కావాలి, అది వినగలుగుతున్నామా, అది మనం అందించగలుగుతున్నామా. లీడర్ అనే వాళ్ళు ఏంటంటే నేనున్నా నువ్వు పద అనటం మాత్రమే కాదు, నీలో నీకేమి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని గుర్తు చేసి వాటిని పెంపొందించి ముందుకు నడిపించే వాళ్ళే లీడర్స్. అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? చాలా తక్కువ చూస్తున్నామండి. బాస్ అంటే తిట్టేవాడు, కొంతమంది ఫేక్ లీడర్స్ ఉంటారు. ఈ రెండు అంశాలను మనం ఎలా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు మామూలుగా మనం జూనియర్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్ గా చూడమంటున్న క్వాలిటీసే అవ్వండి. ఎందుకంటే కేవలం ఎలా అయిపోయిందంటే, అసలు మాకు జాబ్లే రానప్పుడు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ అన్నట్టు అయిపోయింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఒక కంపెనీ మీకు ఎంత అవసరమో, ఎంప్లాయీ అంటే ఒక ఎంప్లాయర్కి ఎంత అవసరమో, ఎంప్లాయీకి కూడా ఎంప్లాయర్ని పరికించే అవసరం ఉంది. అండ్ వారికి ఆ హక్కు ఉంది. ఎందుకు అంటే సింపుల్ అండి, వీళ్ళు ఎనర్జీ ఇస్తున్నారు, వీళ్ళు మనీ ఇస్తున్నారు, ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్సే. ఒకళ్ళకి మనీ రూపంలో పార్ట్నర్షిప్ ఉంది, ఒకళ్ళది ఎనర్జీ రూపంలో పార్ట్నర్షిప్. క్లియర్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అండ్ వీళ్ళకు ఉన్నంత హక్కు మీకు కూడా ఉంది. మీరేదో అణిగి ఆలోచించకుండా అడుగేయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, అసలు ఆ కంపెనీ చెప్తున్న మాట చేస్తున్న మాట ఒకటే ఉందా, అది ఎలా చూస్తాం మనం? పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, పర్లేదు, మనం డైరెక్టర్స్ మీద వీటి మీద వెళ్ళాం. ఎందుకంటే సిస్టమ్స్ ఆల్రెడీ వాళ్ళకి సిస్టమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇక్కడ సిఇఓలైనా డైరెక్టర్లైనా నామమాత్రంగానే ఉంటారు, అక్కడ మీకు ప్రాబ్లం రాదు. ఆ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లేదా, వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇక్కడ వరకే చూస్తారు. వేరాజ్ అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఈ లీడర్స్ ని ఎందుకు మనం గమనించాలనేది స్టార్టప్స్ లో ఇలాంటి వాటిల్లో వస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఉండే లీడర్స్ కి కేవలం వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసం మాత్రం, వాళ్ళకేంటి అవుట్పుట్ కావాలి, డెలివరబుల్తో మాత్రమే కావాలి అన్నప్పుడు మాటలు చాలా పెద్దగా ఉంటాయి. సో మనం పరికించుకోగలిగింది ఒకటే ఫస్ట్ లాజిక్ ఏంటంటే, మీ విజన్ స్టేట్మెంట్కి మీ చేతలకి సంబంధం ఉందా, మీ యాక్షన్స్. ఇప్పుడు మనం ఎలా అయితే ప్రేమ అనేది మాటలు కాదు చేతలు అంటామో, అలాగే ఆ డైరెక్టర్ చెప్తున్న విజన్ స్టేట్మెంట్కి ఆయన చేస్తున్న చేతలకి సంబంధం ఉందా. నెక్స్ట్, మీ టైంకి వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళ టైంకి మాత్రం చాలా వాల్యుబుల్గా ట్రీట్ అవుతున్నారు అంటే ఆయన ఒక సాధారణ మనిషి, ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటున్నాం అనే ఉద్దేశం ఆ వ్యక్తికి లేదు. చాలా క్లియర్గా కనిపించేస్తుంది. అంటే డెసిషన్స్ ఈగోసెంట్రిక్ ఉన్నాయా,
పవర్ అండ్ కంట్రోల్ డ్రివెన్ ఉన్నాయా, లేదు అంటే ఒక మనిషి అంటే ఆ రోల్ వెనుక ఉన్న మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సిస్టమ్స్ అనేవి చెయ్యబడినవా? వీటన్నిటికంటే ముందు సింపుల్ ఏంటంటే అండి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ హ్యాపీగా ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ పని చేసుకోగలుగుతున్నారా? సింపుల్ గా ఒక హస్బెండ్ పక్కన ఎలా ఉంది, ఒక హస్బెండ్ పక్కన ఉన్న వైఫ్ ని చూసి ఆ హస్బెండ్ ఆ వైఫ్ ని ఎంత బాగా చూసుకుంటున్నారో మనం చెప్పేయగలుగుతాం. అలా ఆ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లేదా? నెక్స్ట్, ఎంత ఫ్రీక్వెంట్ గా వీళ్ళ దగ్గర రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. రిక్రూట్మెంట్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటే అందరూ అనుకునేది ఏంటంటే చాలా గ్రోత్ ఉంది కంపెనీ. నిజానికి అది ఫేక్ అండి. రిక్రూట్మెంట్ ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి? ఈధర్ మీకు కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు జరగాలి రిక్రూట్మెంట్ అనేది, అందరే వెళ్ళిపోతున్నప్పుడు. సో అందరూ వెళ్ళిపోతున్నారంటే దాని వెనక రీజన్ ఏంటి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది? లేదా చాలా మంచి జాబులు వచ్చి వెళ్ళిపోతున్నారా? అంటే ఇక్కడ ఆల్రెడీ తృప్తిగా ఉంటే ఒక మనిషి కంఫర్ట్ జోన్ కి అలవాటు పడతాడు. కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిన వ్యక్తి అంత ఫ్రీక్వెంట్ గా జాబులు ఎందుకు వెతుక్కుంటున్నారు? దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. అది డైరెక్ట్ గా స్టార్ట్అప్స్ లో లీడర్షిప్ కే వేలు చూపిస్తుందండి క్లియర్ గా. ఎందుకు అంటే పవర్ డ్రివెన్, కంట్రోల్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్స్ లేదా అల్టిమేట్ ప్రెషర్ ఎప్పుడైతే ఎంబెడ్ చేస్తామో ఆ ప్రెషర్ ని తట్టుకోలేక, ఆ గోల్స్ ని తీసుకోలేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం. ఇంకా కొంతమంది ఈ మధ్య చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద లీడర్షిప్ స్టైల్స్ ఎట్లా అంటే క్విక్ ఫిక్సెస్ కావాలండి. ఏదైనా పని చెప్పినప్పుడు ఇది చెయ్యాలంటే ఈ ప్రాబ్లం ఉంది అని ఒక వ్యక్తి వచ్చి చెప్తే ఈ లీడర్ తీసుకోగలుగుతున్నాడా? కూర్చుని ఎంత సమయం ఆ పర్సన్ తోటి స్పెండ్ చేసి మీరు సొల్యూషన్ ఇవ్వండి, ఇవ్వకపోండి, వినండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి చెప్పేది కాదు, అది ఎందుకు చెప్తున్నాడని వినగలుగుతున్నాడా? అసలు అది వింటుంటే సొల్యూషన్ ఇస్తున్నాడా? మిమ్మల్ని ప్రతి ఎంప్లాయీ చేయి పట్టి నడిపించాలి అనుకోడండి. ఎందుకంటే తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది అది చేయటానికి. కానీ యాజ్ అ లీడర్ ఎంత గైడెన్స్ ఇస్తున్నారు, తనకి కావాల్సిన అవసరతలు కూరుతున్నాయా? అప్పుడే ఆ వ్యక్తి పెర్ఫామ్ చేయగలుగుతాడు. సో ఆ లిజనింగ్ కేపబిలిటీలో కూడా ఆ లీడర్ యొక్క ఇంటెన్సిటీ, ఆ లీడర్ యొక్క స్ట్రాటజీ మనకు అర్థమైపోతుంది. అది విన్నప్పుడే. అంటే ఇప్పుడు ఒకటి మేడం, పెద్ద కంపెనీల్లోన లాడర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ, క్వశ్చన్ మార్క్. స్టార్ట్అప్స్ లో అయితే కనుక టీమ్ చిన్నగా ఉంటుంది, క్రూ చిన్నగా ఉంటుంది, ఎవ్రీథింగ్ 1-to-1 ఫేస్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద కంపెనీల్లోన అసలు పైన ఏదైనా చెప్పిన ఒక మాట, బాస్ నోటి నుంచి వచ్చిన మాట చివరి ఎంప్లాయీకి దాకా రావు, కొన్ని వచ్చినా కూడా మారిపోయి వస్తుంటాయి. అది దాన్ని మళ్ళీ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఇప్పుడు పైనుంచి కింద దాకా పైన ఒక మాట మెసేజ్ ఇస్తే నేరుగా కింది చివరి ఎంప్లాయీకి కూడా అదే టెంపోతో చేరాలంటే ఏం చేయాలి? దాన్నే ఇప్పుడు మనం ఫ్యాన్సీగా కార్పొరేట్ కల్చర్ అంటున్నారండి. ఏమని అంటే కార్పొరేట్ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ అవుతాయి. సో ఏం చేస్తారు, ఈ కింద ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక్కొక్క మెయిల్ ఐడి ఇచ్చేస్తారు. ఫస్ట్ జాయినింగ్ రోజే చాలా ఫ్యాన్సీగా ఒక గిఫ్ట్ కిట్ ఇచ్చేసి, ఒక బుక్, ఒక నోట్ ప్యాడ్, అట్లా వెల్కమ్ కిట్లు ఇచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడి బాస్ ఏది చెప్పినా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏది చెప్పినా, వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏవేవైతే చెప్తాయో అందరినీ ఒక సీసీ పెట్టేస్తూ ఇది ఒకటి నేర్చుకున్నారు. మానవ సంబంధాలు కంప్లీట్ గా కట్ అయిపోయాయి. ఇలా ఎందుకు? దీంట్లో ఆ సిస్టమ్ తీసుకురావడానికి కావాల్సిన మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇలా ట్రాన్స్పరెన్సీ పెరగడం కోసం. కానీ దాంట్లో కూడా ఇప్పుడు వర్క్ డెలివరెన్స్ కూడా మీరు గనక చూస్తే వీటిల్లో బాస్ అంటే మనం ఏంటి, ఆ బాస్ అనే అనట్లే. ఇప్పుడు ఈ వ్యక్తికి ఈ బాస్, ఈ వ్యక్తికి ఈ బాస్, సో వీళ్ళ ఇమీడియట్ బాస్. ఇక్కడ నుంచే కూడా లీడర్షిప్ అనేది కరెక్ట్ గా వెళ్తేనే లాస్ట్ వరకు అది కరెక్ట్ గా కన్వే అవుతుంది. సో ఈ పర్సన్ కి బాస్, ఈ వ్యక్తికి కూడా ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇక్కడే తొక్కేస్తారు. అది లేకుండా ఉండటం కోసం వీళ్ళు ఏ మెయిల్ పెట్టినా ఈయనను పెడుతూ వీళ్ళందరికీ పెట్టేస్తే ఈయన ఐడియాలు ఒకరు కొట్టేయరు, లేకపోతే ఈయనకి జరగాల్సిన క్లియర్ ఐడెంటిటీ క్రైసిస్ లేకుండా వస్తుంది అని. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాల్టి రోజున వాటిని కూడా మిస్యూజ్ చేస్తూ అవి ఎలా వాడుతున్నారంటే అండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తిని మనం తీసేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా డేటా ఉండదు, మొత్తం ఆ డేటా అంతా కార్పొరేట్ ఈమెయిల్ ఐడిలో ఉంటది. చక్కగా కార్పొరేట్ ఈమెయిల్ ఐడి తీసేసుకున్నామా, పాస్వర్డ్ రీసెట్ చేసేసామా, వాళ్ళని బయటికి పంపించి పడేసామా, ఇలాంటి విషయాలకి వాడుతున్నారు. ఇంకా వాటిని అంటే హ్యూమన్ యాంగిల్ లేకుండా, ఇప్పుడు ఆ బిహేవియరల్ ప్యాటర్న్స్ తెలుసుకోకుండా ఇలాంటి వాటిని మనం మరి ఎలా కనిపెడతాం? ఇప్పుడు ఒక స్టార్ట్అప్ తీసుకుందాం. ఇందాక మీరు అన్నారు స్టార్ట్అప్ లోన
నువ్వు స్టార్ట్ చేసినంత మాత్రాన సక్సెస్ అయిపోయినట్టు కాదు. దెర్ ఈస్ ఎ లాంగ్ వే టు రన్ ఆర్ టు వాక్. అలాంటప్పుడు సస్టైనబిలిటీ అనేది మనసుకు సంబంధించిందా, డబ్బుకు సంబంధించింది? రెండిటికి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ అయినా సరే ఒక బ్యాలెన్స్. ఎందుకు బ్యాలెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను రెండు చేయడానికి రీజన్ ఏంటంటే సిబిటి ఈజ్ ఆల్ అబౌట్ ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం, తన ఉనికి, తన ఐడెంటిటీ, తన గుర్తింపు, తన కష్టం, తన ఫలితం అంటే ఈక్వల్గా దక్కాలి అనేది ఒకటి. బిజినెస్ స్ట్రాటజీ అనేది మనం ఏమంటామంటే బిజినెస్ ఇస్ మేడ్ ఆఫ్ మనీ. అల్టిమేట్లీ మనం ఎంత పెట్టాం, ఎంత వచ్చింది. అయితే పోను ఇది ఎలా తయారు చేసేసారంటే ఒక క్యాపిటలిస్ట్ యాంగిల్ ఇచ్చేసి డబ్బులు పెట్టాం, ఇక్కడ మైండ్, హార్ట్ ఇవన్నీ పనిచేయవు, ఇక్కడ కేవలం మనం పెట్టింది వచ్చిందా లేదా, ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో ఎంత మందిని తొక్కుకుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు. బిజినెస్ లో ఇవన్నీ కామన్. లేకపోతే ఏదైనా అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసేస్తే దిస్ ఇస్ కామన్ ప్రాక్టీస్ ఇన్ బిజినెస్ ఇలా మొదలెట్టారు. బట్ కాదు, ఎక్కడ అంటారు, కానీ కాదు. నిజానికి వ్యాపారం నైతికతతో మొదలెట్టిన వ్యాపారాలే ఇవాల్టి వరకు సస్టైన్ అయ్యాయి. ఇది వరల్డ్ యాక్సెప్టెడ్ ప్రూఫ్. వ్యాపారాన్ని మీరు ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నట్టు ఒక ప్రాబ్లం కి మీరు సొల్యూషన్ లాగా కనిపెడతారో, ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ వాళ్ళ అవసరం తీర్చేది దానిలా మొదలెట్టి 3 విషయాలు చాలా క్లియర్గా, అంటే వ్యాపారం చేసే వ్యక్తికి లాభం రావాలి, ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి సహకరిస్తున్న వ్యక్తులు దానివల్ల ఎదగాలి, ఎవరికైతే ఈ వ్యాపారం అందిస్తున్నారో ఆ అల్టిమేట్ కస్టమర్ కూడా దానివల్ల ప్రాఫిట్ పొందగలగాలి. ఈ 3 జరిగినప్పుడే అది నైతిక వ్యాపారం ఆర్ ప్రాఫిటబుల్ బిజినెస్ అందాం. ఈ 3 చేసేటప్పుడు మీకు ట్రాన్స్పరెన్సీ అవసరం లేనిది ఎక్కడ, కేవలం ట్రేడ్ సీక్రెట్స్ లేకపోతే మనీ సీక్రెట్స్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ట్రేడ్ సీక్రెట్ కాదండి. ఎందుకంటే మీరు అదే వ్యాపారం పెట్టారు, ఇంకో వ్యక్తి అదే వ్యాపారం పెట్టారు, మీరు అదే క్లయింట్కి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అందించండి. మీ క్వాంటిటీ కానీ, మీరు టైంకి ఇవ్వటం కానీ, మీ క్వాలిటీ కానీ ఎవరు మ్యాచ్ చేయలేరు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఆ వ్యక్తిని వెళ్ళనివ్వండి. కానీ మీ కస్టమరే మీ నుంచి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది మీ నుంచి నిబద్ధత, సర్వీస్ దొరుకుతుంది. ఈ 3 విషయాలే వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఇవన్నీ ఇవ్వలేనప్పుడే నాకెవరన్నా పోటీకి వస్తారనే భయాలు మీకుంటాయి. సో ట్రేడ్ సీక్రెట్ లో ఈవెన్ క్లయింట్ డీటెయిల్స్ రావు. కేవలం మీరు ఫండ్ని ఎలా రొటేట్ చేసుకుంటున్నారు, క్యాష్ ఫ్లో ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, ఫైనాన్షియల్స్కి సంబంధించి ఏవైనా కొన్ని డీటెయిల్స్ ఉండొచ్చు విచ్ ఆర్ ట్రేడ్ సీక్రెట్స్. అవి కాకుండా నైతికత మీరు మెయింటైన్ చేస్తే ఇంకా దాంట్లో ఇంకా నైతికత అంటే ఇమోషనల్ వాల్యూని పెట్టుకుంటూ మీతో ఉన్న వాళ్ళ వెల్ఫేర్ మీరు చూసుకుంటూ వెళ్తే ఇంకా ఏం ఆపుతుంది. బట్ అదర్ వే రౌండ్ వీటికి వ్యతిరేకంగా ఎప్పుడైతే బిజినెస్లు ఈ బిజినెస్ పెడితే గవర్నమెంట్ ఇస్తున్న ఈ ట్యాక్స్ మేము కాపాడుకోవచ్చు, ఈ బిజినెస్ పెడితే దీన్ని వెనకాల నుంచి తిప్పొచ్చి నేనే చెయ్యొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి, నేను ఒక చారిటీ పెడతాను దానికి వెళ్ళిపోతాయి, ఇటు నేను పైకి మంచి ఫేస్ ఉంటాను, ఇటు ఇది, ఇలాంటి కొన్ని మీరు చేసుకోండి యాజ్ ఫార్ యాజ్ మీ వల్ల అవతల వాళ్ళకి నష్టం కలగనంత వరకు. బట్ ఎప్పుడైతే అది మనుషుల్ని ఎక్కి తొక్కే స్టేజ్కి వెళ్ళిపోద్దో అక్కడ నైతికత దెబ్బతింటుంది. ఓకే, సో వ్యాపారంలోనూ ముసుగులు ఉండరాదు. ఓకే, ముసుగులు ఉండరాదు కానీ టు సమ్ ఎక్స్టెంట్ హిడెన్ అనేది ఉంటుంది, ఉండాలి. స్ట్రాటజీస్ హిడెన్ ఉంటాయండి, అంత బట్టబయలుగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కటి అనుమానాస్పదంగా ఉండకూడదు. అనుమానాస్పదంగా కంటే దాచుకోవటం అవసరం ఏంటి, ఎందుకు అంటే స్ట్రాటజీస్ అనేవి హిడెన్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాక్ పీస్ ఏదో తయారు చేద్దాం అనుకుంటున్నామండి, ఆ చాక్ పీస్కి ఏమేమి మిషన్లు కావాలి, మీకు చాక్ పీస్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకొకరికి కూడా చాక్ పీస్ ఫ్యాక్టరీ ఉంది, ఇంగ్రీడియంట్స్ బయట పోకుండా చూసుకో, మేబీ అదొకటి ట్రేడ్ సీక్రెట్. ఇంకొకటి ఏమవుతుంది, మీరు కంప్లీట్ మీ ఎంప్లాయీస్ నే పెట్టి చేపిస్తున్నారా లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పెట్టి చేపిస్తున్నారా, మీకు ఏదో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, విచ్ ఇస్ ఏదైనా మీరు కొన్ని బెనిఫిట్స్ పొంది ఉండొచ్చు, ఇలా చేస్తే నాకు తక్కువ పడుతుంది, పర్ చాక్ పీస్ నాకు 30 పైసలే పడుతుంది, ఇలా మీరు అనుకున్నారనుకోండి, అవి మీ స్ట్రాటజిక్ డెసిషన్స్, అవి మీ తెలివి మీతోటి మీరు తెచ్చుకున్న, అవి ఖచ్చితంగా దాచుకోవాలి. అవి ఎందుకు చెప్పాలి, మీ తెలివితో మీరు చేసుకుంటున్నారు కాబట్టి. బట్ మిగతా అనైతికంగా చేసే వాటికి ముసుగులేయడం వల్ల అది మాత్రం బిజినెస్ అన్ఫిల్టర్డ్ ఉండడమే బెటర్ అండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్స్కి మధ్య అంతరం ఉండాలా ఉండకూడదా, ఒకవేళ ఉంటే ఎంత మేరకు ఉండాలి?
చాలా చాలా వెల్ థాట్ క్వశ్చన్ అండి. బికాస్ ఇది చాలా అంటే ఇప్పుడు వస్తున్న స్టార్టప్స్ కూలిపోవడానికి మెయిన్ రీజన్గా ఇదే చూస్తామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరం ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉండకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజానికి మనం ఎప్పుడైతే కాన్షియస్గా అంతరం ఉంచాలి అనుకుంటామో అప్పుడు మనం ఏదో తప్పు చేస్తున్నట్టే ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు సింపుల్గా ఇప్పుడు ఒక బాస్ వచ్చి ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేశాడండి. అదే వ్యక్తి తిరిగి బాస్ని ఇన్సల్ట్ చేస్తే ఈ బాస్ తీసుకోగలుగుతాడా? ఎందుకు తీసుకోలేరు? అంటే మీరు ఒక మనిషే, ఈ భూమి మీదే పుట్టారు, వాళ్ళు ఒక మనిషే, ఈ భూమి మీదే పుట్టారు. అంటే కేవలం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఇన్సల్ట్ తీసుకోలేరా? అంటే మీ మైండ్లో మీరు ఒక గోడ కట్టుకున్నారు, ఆ గోడనే ఈగో అంటారు. ఆ గోడనే మీరు డామినెన్స్ కింద చూపిస్తున్నారు. మీరు ఎంత క్లోజ్గా మాట్లాడినా ఆ వ్యక్తి సంతోషపడతాడేమో, కానీ హద్దులు దాటి మీ మీదకి వచ్చి మీ మీద జోకులు వేయడం అలాంటివి ఎలాగూ చేయరండి ఎంప్లాయీస్. సో అంతరం ఎంత వివేకంతో ఎంత విజ్ఞతతో పెట్టామనేది అసలు కీ క్వశ్చన్. ఎంతో మంది చాలా గర్వంగా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారండి. బాసులు వాళ్ళతో వెళ్ళి పని చేయటం, లేకపోతే చిన్నంగా భోజనం చేయటం, ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఆ పర్సనల్ కనెక్షన్ ఫీల్ అవుతారు. ఇంకోటి, బాస్కి ఏం కావాలో తెలుసుకుని ఆయనకు కావాల్సిన విధంగా వీళ్ళు డెలివర్ చేయగలుగుతారు. ఆ అంతరం పెట్టాలి అనుకున్నప్పుడే అక్కడ తేడా అండి, ఆ మనిషిలోనే తేడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక బిజినెస్ స్ట్రాటజిస్ట్ పరంగా చూస్తే అంతరం మనం ఎందుకు అనుకుంటాం? చాలా క్లోజ్ అయిపోతే వర్క్ ఏమైనా ఎగ్గొడతారు, డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే లీవ్లు ఎక్కువ అడుగుతారు, ఇలాంటి మీరు అనుకోవచ్చు ఉంటాయని. కానీ నిజానికి ఒక వ్యక్తికి ఆటోమేటిక్ గా మీరు అంత లెవరేజ్ ఇచ్చినప్పుడు, మీరు అంత నమ్మకం పెట్టినప్పుడు, ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తారండి, రెండోసారి మోసం చేస్తారు, మూడోసారి ఆ వ్యక్తి మనస్సాక్షి ఆ వ్యక్తిని నిలబెడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక అద్దం లాంటి వాడండి. సిబిటి పరంగా కూడా వాళ్ళకి అద్దంలో మీరు మంచి చూపిస్తే మంచి అవుతుంది, మీరు ఏది చూపిస్తే, మీరు వెండి చూపించండి వెండి తీసుకెళ్తారు, మీరు కోపం చూపించండి వాళ్ళ కోపం లోపల బిల్డ్ అవుతూ ఉంటుంది, మీరు పవర్ లో పెద్ద కాబట్టి మీరు చూపించుకోగలుగుతారు, వాళ్ళు మీ మీద చూపించలేరు, అంతే తేడా. కానీ ప్రతి మనిషికి ఇవాళ రేపు 4-5 ఏళ్ళు ఉన్న పిల్లల్నే మనం ఫోర్స్ చేయలేకపోతున్నాం. కానీ ఇంత తెలివి విఘ్నత ఉన్న వాళ్ళు మీరు తిట్టినప్పుడు ఎందుకు పడుతున్నారు, మీరు అన్నప్పుడు ఎందుకు కామ్గా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు అనలేక కాదు, మీకు గౌరవం ఇచ్చి వెనక్కి అనట్లేదు. కానీ అది ఎవ్రీ టైం ఒక పర్సన్ తీసుకున్నప్పుడు మెడ మీద 1 కిలో రాయి పెట్టుకుని నడిస్తే ఎలా ఉంటుందో అలా పైలప్ అయిపోతూ ఉంటుంది. 2 సార్లు తీసుకుంటారు, 3 సార్లు తీసుకుంటారు, 4వోసారి 4 కేజీలు బరువు ఉన్న 10 కేజీలు అంత బయటపడేస్తారు మళ్ళీ. సో అది ఇంకా డేంజరస్. సో వాళ్ళు తీసుకునే స్టేజ్ వరకు తీసుకురాకూడదు. బాస్ అనే వాళ్ళు ఆ ఎలాస్టిక్ ని ఇంతవరకు లాగకూడదు. ఇప్పుడు ఒక బాస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ధీమా, స్టెబిలిటీ, నమ్మకం, గౌరవం, వాళ్ళకి వాలిడేషన్. ఇవి ఇచ్చినప్పుడు అండి ఇంకా అన్ని డిఫైన్ అయిపోతాయి. స్టెబిలిటీ ఏంటి అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మి మీ ఆఫర్ ఉండి మీ దగ్గరకు వచ్చే ముందు వాళ్ళు చాలా మంచి ప్లేస్లోనే ఉండుండొచ్చు, హవెవర్ మీరు అడిగినందుకు వచ్చి ఉండొచ్చు, లేదా మీ దగ్గర జీతం ఎక్కువ ఉండుండొచ్చు, ఫర్ ఎవ్రీ రీజన్. ఇప్పుడు మీరు ఇదివరకు ఇంకేదో పని చేసుకుంటూ ఉండొచ్చు, కంపెనీ ఎందుకు పెట్టారు, మీరు ఎదగాలనుకున్నట్టే ప్రతి ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చి ఎదగాలనుకుంటాడు. సో వాళ్ళు మీ దగ్గరికి ఒక ఉద్యోగం వదిలి వస్తున్నారు, కానీ అంటే వాళ్ళకి ఎంత నమ్మకం మీ మీద ఉంచారు. ఒక ఇంటి పెద్దగా మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నాన్న నాకు యూనిఫామ్ కొనిపెట్టు అంటే అడిగినందుకన్నా మీరు వెళ్ళి కొనుక్కొస్తారు కదా. అట్లాగే ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని మానేసుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక రోజు వీళ్ళ అవసరం తీరిపోయాక నన్ను బయట పడేయరు అనే ఒక స్టెబిలిటీ అనేది ఆ వర్క్ కల్చర్లో, ఆ అట్మాస్ఫియర్లో ఫస్ట్ ఈ బాస్ అనేవాళ్ళు ఇవ్వగలగాలండి. నెంబర్ 2, ప్రతి మనిషి జీతం చూసుకుంటాడు అని అనుకుంటారు వీళ్ళు, కానీ వాళ్ళు చూసేది వాల్యూ. అంటే ఒక మాటకి వాలిడేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి, వినకపోండి, కానీ నా మాట వింటారు అనే ఒక నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలగాలి. మీరు వినలేకపోయిన రోజు కూడా ఆ ఎంప్లాయీ ఇవాళ ఏదో బిజీగా ఉన్నారు కాబట్టి వినలేకపోయారు, కానీ నార్మలీ వింటారు అనే నమ్మకం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఏ రోజైనా నేను వెళ్ళి చేయగలుగుతాను అనుకున్నప్పుడు తను చాలా ప్రోగ్రెసివ్ మెథడ్స్తో వస్తాడండి. ఎందుకు సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేస్తే మనకి ఇంత అవుట్పుట్ వస్తుందని మీరు వెళ్ళక్కర్లేదండి, ఆ బాస్ కింద వరకు వెళ్ళక్కర్లా, వీళ్ళే మీకు తెచ్చి లడ్డూలాగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు.
అంత నమ్ముతారు. సో ఆ వాలిడేషన్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన మాటకి రెస్పెక్ట్ ఆర్ ఆ మనిషికి డ్యూ క్రెడిట్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వగలిగినప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుందండి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న కంపెనీస్లో మీరు చూస్తే చాలా కంపెనీస్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇంతకు మించి చెయ్యలేక కాదు, ఇంతకు మించి జీతాల కోసం అప్లై చేసుకోలేక కాదు, కానీ వాళ్ళు ఆ వాల్యూకి ఇంటిగ్రిటీ తోటి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. మేడం ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు, ఓకే బాగుంది. అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలోన స్టిక్ అనే కాన్సన్ట్రేట్గా నమ్మకంగా పని చేయాలంటే ఇవన్నీ ఉండాలి అని. అయితే అదర్ సైడ్ ఆలోచిస్తే అదే ఎంప్లాయీ ఒకే కంపెనీలో 10 ఏళ్ళు ఉన్నావంటే నువ్వు చేత కానివాడివి, యూ షుడ్ చేంజ్ ఓవర్, నీకు లైఫ్ ఉంటుంది, ఒక 10 పైసలు ఎక్కువ వచ్చే చోట ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడ చేస్తున్న పని అక్కడ చేస్తే నీకు ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు, నాకంటే తక్కువ జీతం వాడు పని చేయడానికి వస్తానంటే బాస్ పెట్టుకోడా, అలాంటప్పుడు నేనెందుకు అలా చేయకూడదు అనేటువంటి ఒక వాదన. సో దానికి మీరేం చెప్తారు? అసలు ఈ 5 పాయింట్స్ లో పడని వాళ్ళు అందులోకి వస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంది ఆ 5 పాయింట్స్ పడని వాళ్ళే క్లియర్ గా. ఎందుకంటే అండి ఇప్పుడు మీరు అన్న పాయింట్ వేరే దగ్గర అయితే జీతం ఎక్కువ వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళ పాయింట్స్ మనం వింటామో వాళ్ళు వచ్చి మీకండి ఇప్పుడు మీరు బాస్ మీకు ఒక మంచి పాయింట్ సజెషన్ ఇచ్చారండి, దట్ మీరు ఇప్పుడు మనం ఈ ఈ ఈ వస్తువులన్నీ మార్చడానికి చాలా ఖరీదు పెట్టి డబ్బాలు కొంటున్నాం కదా, అలా కొనక్కర్లేదు, మనకు దొరికే వస్తువులతో మనం తయారు చేద్దాం సార్, ఇలా దొరుకుతుంది అది ఇది అంటే మీరు విన్నారు అనుకోండి, మీరు విని దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకున్నారు అనుకుందాం. తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా జీతం పెంచేటప్పుడు ఆ బాస్ విఘ్నతకి తట్టి మీకు జీతం పెంచినప్పుడు మీకేమవుతుంది అప్పుడు అంటే ఫస్ట్ రెండో పాయింట్ ఏంటి, మీరు అలా వెళ్ళి చెప్పగలగాలంటే మీకు మీ బాస్తో అంత చనువు ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు వినగలుగుతారు. అంత చనువు మీ ఉండి మీ మాట విన్నారు, వినిన తర్వాత మీకు గుర్తుపెట్టి గనక మీకు వాల్యూ ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు, మీకు డ్యూ క్రెడిట్ ఇచ్చారు, దానికి తగ్గ జీతం పెంచారు అనుకోండి, మీ గ్రోత్ ఇంకా అసలు ఆపడానికి ఏముంది. ఎంప్లాయీస్ కూడా అదే దృష్టితో పనిచేయాలండి. అంటే టైం అయిందా, గంట కొట్టామా, ఇంటికి వెళ్ళిపోయామా అనుకునే కంటే ప్రతి ఒక్కళ్ళు టైం ప్రకారం ఇంటికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్క రోజు ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇవాళ 8 గంటలు మనం ఇక్కడ ఉన్నాం, ఈ 8 గంటల్లో చెప్పిన పనే చేసామా, కంపెనీకి ఉపయోగపడే పని కొంచెం ఏమన్నా చేసామా, ఆ టైంలోనే ఎక్స్ట్రా టైంలో అసలు చేయక్కర్లేదు. కొంచెం వాల్యూ ఎడిషన్ లాగా ఉన్నప్పుడు వాళ్ళని రిప్లేస్ చేయలేం. వాళ్ళకు ఒకవేళ నిజంగా ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయినా కూడా కంపెనీలే వాళ్ళని మిస్ అవుతాయి, వీళ్ళు మిస్ అయింది ఏమి ఉండదు లైఫ్లో. మేడం ఇంకోటి, మీరు ఇందాక చెప్పిన క్వాలిటీస్ ఒక ఎంప్లాయీని ఎలా చూసుకోవాలి అంటే, ఎంప్లాయీ ఎప్పుడు ఉంటారంటే పని అయిపోగానే నన్ను నెగ్లెక్ట్ చేయడు అనుకునేది కూడా చూస్తారు అని. ఏ కంపెనీ అయినా సరే ఒక పని చేయగల సామర్థ్యం తగ్గిన ఎంప్లాయీని ఎంతకాలం ఉంచుకోగలరు? అసలు తగ్గింది ఎందుకో రీజన్స్ వర్కౌట్ అవుతుందా, ఉండాల్సిన అవసరం ఉందా? అసలు సెంటిమెంట్ కి తావు ఉండకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషికి ఇవ్వాల్సినవి ఇచ్చేయాలి అంతే, ఎక్స్ట్రాలు ఇవ్వకూడదు. మనం ఏమంటున్నాం, వాళ్ళు చేసిన పనికి వాల్యూ ఇవ్వాలంటున్నాం, వాళ్ళు చేసిన పనికి రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నాం, వాళ్ళకు ఒక డిగ్నిటీ ఇవ్వాలంటున్నాం. ఇంత మించి మీరు ఎమోషనల్ గా ఏమి ఇవ్వక్కర్లా. అది ఎప్పుడు దొరుకుతుంది? అలా కాదు నేను చెప్పేది, ఒక 10 years పాటు అదే అక్కడికి ఆ కంపెనీలోనే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అతనికి ఏజ్ వస్తుంది, ఏజ్ వచ్చిన తర్వాత కెపాసిటీస్ కూడా సహజంగానే తగ్గిపోయినప్పుడు 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల వరకు నిన్ను ఎలా చూశారో 10 ఏళ్ల తర్వాత అలా చూస్తారా? అలా చూడాలనుకోవడం దురాశ అస్సలు కాదండి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 10 ఏళ్ళు వాళ్ళు మీతో జర్నీ చేశారంటే మీ కంపెనీ 10 ఏళ్లకు ముందు ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది, ఆ టర్న్ ఓవర్ ఎంత పెరిగింది, ఆ టర్న్ ఓవర్ లో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే వెనక్కి తిరిగి చూసిన జర్నీలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంది అన్నప్పుడు ప్రతి మనిషి, మన ఏజింగ్ కూడా అలాంటి ప్రాసెసే కదండి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అల్లరిగా ఆడుకుంటాం, పాటలు చిందులు చేష్టలు, తర్వాత యవ్వనంలోకి వచ్చినప్పుడు ఏం పనులు అవే చేస్తారు, తర్వాత పేరెంట్స్ అవుతాం, అప్పుడు వాళ్ళ బాధ్యతలు. అంటే లైఫ్ లో చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. కానీ ఇక్కడ ఒక కంపెనీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన వాల్యూ ఏంటంటే, ఈ 10 ఏళ్ల జర్నీలో వాళ్ళు మీకు యాడ్ చేసిన వాల్యూని దృష్టిలో పెట్టుకుని, కరెక్టే వాళ్ళకి ఇప్పుడు ఏం తగ్గింది, ఒకవేళ ఎనర్జీ రూపంలో కాకుండా మోటివేషన్ రూపంలో ఏమైనా తగ్గిందా, మన వైపు నుంచి మనం ఏమైనా తేడా చేసామా,
నెంబర్ 1. నెంబర్ 2, లేదు కేవలం వయసు మీద పడుతుంది కాబట్టి ఎనర్జీ రూపం. వెరీ వెల్ డన్. మీరు బయట వ్యక్తుల్ని, ఎక్స్పీరియన్స్ వాళ్ళని డబ్బులు ఇచ్చి తెస్తారు కదా, మీ దగ్గర ఉంటే, అంటే ఇది ఒక సామెత ఉంటుందండి, గర్కి ముర్గి దాల్ బరాబర్ అని. సో ఇంట్లో ఉన్న కోడి కంటే పప్పు మేలు అనుకుంటారు అనమాట. అట్లా ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ఈ 10 ఏళ్ళు కంటిన్యూటీలో మీ దగ్గర ఉన్న ప్రాసెస్లో కంటిన్యూస్గా మీలాగా ఆలోచించారు కదా, అంటే వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో వాళ్ళ నెక్స్ట్ స్టెప్కి ఎక్కించండి. కేవలం వాళ్ళ ఎనర్జీ అవసరం లేని చోట వాళ్ళు కింద వచ్చే చిన్న వాళ్ళకి మార్గదర్శకం ఇచ్చే చోట పనిచేస్తారేమో. వాళ్ళ ఏజ్ కి తగ్గ రోల్స్ లోకి మార్చుకుంటా వెళ్ళాలి వాళ్ళని. బట్ ఖచ్చితంగా ప్రతి కంపెనీ గ్రోత్ లోను ప్రతి ఎంప్లాయీ భాగస్వామ్యం ఉంటుంది. కేవలం షేర్ హోల్డర్స్ కి మనీ రూపంలో ఉంటుందేమో, కానీ ఎంప్లాయీస్ కూడా మనదనుకుని పని చేసినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పనికి అవుట్కమ్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. అలాంటప్పుడు మీ సక్సెస్ లో వాళ్ళ ఇమోషనల్ అటాచ్మెంట్ లేదని ఎలా అనుకుంటాం? ఓకే మేడం, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు చూస్తుంటాం, లక్షల్లో ఫైర్ చేశారు, 2 లక్షలు ఫైర్ చేశారు. ఫైరింగ్ అండ్ హైరింగ్, ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? ఒక అనలిస్ట్గా మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, హైరింగ్ అనేది కంపెనీస్ చాలా స్టేబుల్గా చేయాల్సిన పనిని, కానీ చాలా ఎక్సెసివ్గా ఎందుకు చేస్తారు అంటే, ఒకళ్ళకి లీవ్ ఉంటుంది, ఒకళ్ళు అందుబాటులో ఉంటారు, ఉండరు. సో 10 మంది అవసరమైన చోట 15-16 మెంబర్స్ని తీసేసుకుంటారు. ఎందుకంటే చాలా కామన్ నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే 90 మందిలో 10% మంది 100% అంటే 90% పని చేస్తారు, మిగతా 90% మంది 10% పనే చేస్తారు. అట్లా ఏమన్నా ఉన్నా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎక్సెసివ్ హైరింగ్ చేస్తారు. ఒక్కొక్కసారి మనకి బాగా కలిసి రావచ్చు, అవ్వాలనుకున్న ప్రాజెక్ట్ 8 నెలలు పట్టే ప్రాజెక్ట్ మీకు 4 నెలల్లో అయిపోవచ్చు. ఇంకొకసారి 6 నెలలు అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఎక్కువ రావాల్సి వచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ హైరింగ్ చేసేసుకుని మొత్తం ప్రాజెక్ట్ అయిపోయాక మొత్తం ఫైరింగ్ చేయొచ్చు. బట్ ఒక మనిషి కూడా ఇలాంటి ప్లేసెస్ లో ఏంటంటే వాళ్ళు క్లియర్ గా బెంచ్ ఏంటి, బెంచ్ రూల్స్ ఏంటి, అగ్రిమెంట్స్ రూపంలో ఇస్తారు. సో ఎంప్లాయీస్ కూడా దానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. అందుకే మీరు చూస్తే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో 100 మందిని తీసినా 1000 మందిని తీసినా వాళ్ళు ఏం లీగల్ గా వెళ్ళి ఏం ఫైట్లు చేయరు. ఎందుకు అంటే క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది ఆ కంపెనీకి. ఏమని, ఇది ప్రాజెక్టు, మిమ్మల్ని ఈ పలానా ప్రాజెక్ట్ మీద వేస్తున్నాం, 8 నెలలు ఉంటుంది ప్రాజెక్టు, ఒక్కొక్కసారి 20 రోజులు అటు అవ్వచ్చు, 20 రోజులు ఇటు అవ్వచ్చు. ఒకవేళ మేము మిమ్మల్ని పంపించేస్తే 3 నెలల జీతం ఇచ్చి పంపిస్తాము, మీరు వెళ్ళిపోవాలనుకున్న 3 నెలలు ముందు చెప్పాలి. ఇవన్నీ ఇంత క్లియర్ గా మీరు ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మైండ్ సెట్ రెడీగా ఉంటుంది. అది అక్కడ ప్రాబ్లం రాదండి. ప్రాబ్లం వచ్చేదల్లా ఈ ఫైరింగ్ అండ్ హైరింగ్ లో స్టార్టప్స్ లోనే. స్టార్టప్స్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకే తెలియదండి, ఫిగర్ అవుట్ చేసుకుంటా ఉంటారు. ఇంకా నేను ఏం చేయాలి అన్న దాంట్లో వీళ్ళకి క్లారిటీ లేక ఆ ఎండ్ పాయింట్, ఇందాక మనం ఫస్ట్ అనుకున్నట్టు సక్సెస్ అయితే కూడా ఏం చేయాలని ముందే వీళ్ళు ఆలోచించుకోవాలి. సడన్ గా మీకు నెలకు 10 లక్షలు డబ్బులు వచ్చినాయండి, ఏం చేయాలని కూడా మీకు ముందు ఆలోచన లేకపోతే, క్లారిటీ ఉండకపోతే అది మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం, ఇబ్బంది అయిపోద్ది. పిచ్చిగా ఖర్చు పెట్టడం, ఇంకా మళ్ళీ అది కొలాప్స్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో దానికి ప్లాన్ బి కూడా మీరు ఉండాలి. అలాగే క్లారిటీ లేకుండా మీరు ఎప్పుడైతే హైర్ చేస్తారో వాళ్ళకి చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పరు? మిమ్మల్ని నమ్మి రావడమే గొప్ప మనుషులు. వచ్చిన తర్వాత మీరు గనక ఇలాంటి కండిషన్స్ అన్ని పెడితే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అన్న భయానికి మీకు మాత్రం మీరు ఏమని రాపించుకుంటారు, మీరు వెళ్ళిపోతే మాకు నోటీస్ ఇవ్వాలంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా మీరు జీతాలు పే చేయాలి కదండి. అంటే మీరు మాత్రం స్టేబుల్ అయిపోతారు, అవతల వ్యక్తి మాత్రం స్టెబిలిటీ కోరుకోరా? వాళ్ళది కూడా జీవితమే కదా. ఇంకా మీకన్నా వీళ్ళని తీసేసే కంటే ముందు వీళ్ళు చాలా పకడ్బందీ ప్లాన్ లో ఉంటారండి. అంటే ఒకవేళ తీసేయాలనుకున్నా ఎప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా చెప్పరు. ఈధర్ ఒక మౌత్ పీస్ ని పెట్టుకుంటారు, లేకపోతే ఒక డ్రామా ప్లే చేస్తారు, లేదా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ స్ట్రాటజీలు అవుతా ఉంటాయి. పైన ఒకళ్ళని అంతే పిచ్చి కుక్క అంటారు, ఆ కుక్క ఏదో దొంగతనం చేసిందంటారు, లేకపోతే చాలా చేసిందంటారు. ఇంకోటి పైన కింద రిక్రూట్ చేసేస్తారు. ఈ మధ్య స్టార్టప్స్ లో ఫ్యాన్సీగా జరుగుతున్న టర్మ్ ఏంటంటే ఏమనకూడదు, వాళ్ళు ఏమనరు, పైన కింద ఒక 2-3 రిక్రూట్ చేస్తారు, వీళ్ళని సైలెంట్ చేసేస్తారు. ఓ 2 నెలలు అలా సైలెంట్ గా కూర్చోబెట్టి మరి నువ్వు ఎందుకున్నావు, మరి వాల్యూ ఏది అని అడుగుతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళకి రూల్ బుక్ ఇచ్చేస్తారు. అదేంటి నువ్వు ఇది డెలివర్ చేయలేదు, ఇట్లా
ఆ రూల్ బుక్ ఎక్కడుంది? మీరేమన్నా ముందు తీసుకున్నప్పుడు వాళ్ళకి రూల్స్ క్లియర్ గా డెలివర్ చేశారా? ఒక సీఈఓగా, ఒక డైరెక్టర్ గా, ఒక లీడర్ గా మీరే ముందు రూల్స్ చెప్పనప్పుడు అవతల వ్యక్తి రూల్స్ ని ఊహించుకుని ఆపాదించుకుని ఎలా చేస్తారు? డెలివరెన్స్ ఎలా ఇస్తారు మీకు? సడన్ గా అంటే పవర్ ఉంది కాబట్టి, వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ఏమంటారు, లేదు కదా నేను నీకు అది చెప్పాను కదా, నువ్వు ఇప్పుడు ఇదంతా చూసుకోవాలి కదా. అంటే వీళ్ళని రిక్రూట్ చేసేది ఒక పొజిషన్ కి, ఒక బాధ్యతకి. అయితే వీళ్ళు కూడా స్టార్టింగ్ లో ఏం చేస్తారు, అన్ని బాధ్యతలు నెత్తినేసుకుంటారు. ఎందుకు? అప్పుడు మాత్రం వీళ్ళతో కూర్చుని ఒక చిన్న అన్నం తినేటప్పుడు నువ్వే చూసుకోవాలి, ప్యాంపరింగ్ చేసినట్టు నటించేసి వాళ్ళ ఎఫిషియన్సీ వీళ్ళు పూర్తిగా తెలుసుకుని జ్యూస్ పిండినట్టు వాళ్ళ కాంక్రీట్ ఫౌండేషన్ మీద మీ బేసెస్ వేసేసుకుని మీ పిల్లర్స్ కట్టేసుకుని దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఫండ్ ఫ్లోస్ జనరేట్ స్టార్ట్ అవుతుంది, మీకు ఫండ్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మిమ్మల్ని నమ్మి జనాలు వస్తారు. ముందు రాని వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఇంకా ఓకేలే కంపెనీ పెద్దగా ఉంది, కాస్త ఫ్యాన్సీ ఆఫీసులు తీసుకున్న తర్వాత ఇంకా జనాలు రావడం మొదలెట్టిన తర్వాత మాత్రం ఓకే ఇప్పుడు నీకు అన్ని తెలుస్తున్నాయి కాబట్టి ఇంకెందుకులే నువ్వు నీది నేను తీసుకున్నా. పైగా వీళ్ళు ఉన్నారనుకోండి, మా ఐడియాలే ఇవి అని వీళ్ళు చెప్పుకోకుండా వీళ్ళని పంపించేస్తే కొత్తగా వచ్చిన స్టాఫ్ ముందు మేమే హీరోలం అని చూపించుకోవడం కోసం చాలా అనైతికంగా వీళ్ళ మీద ఇద్దరిని కిందిద్దరిని పెట్టేయడం, సైలెంట్ చేసేయడం. వెంటనే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇంకా 20,000 వ్యక్తి చేస్తున్న పని కూడా నువ్వు చెయ్యట్లేదు కదా అని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసేసి మెల్లగా ఏదో ఒకటి అలా ఇలా రాసేసి పంపించేయడం. ఇప్పుడు ఒక కంపెనీలో చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పి అన్సర్మోనియస్గా బయటికి పంపడం అనేది సహజంగా అన్ని చోట్ల జరుగుతున్న వ్యవహారం. దీన్ని ఉద్యోగి కామన్గా తీసుకుంటారా, అన్ని చోట్ల జరిగేది అనేది తీసుకుంటారా, లేదా నిజంగా తనకు అంత అవమానం జరిగిందని బాధపడుతూ పోతారా? బాధపడి చాలా బ్రేక్ డౌన్ అయ్యి ఆ మనిషి ఇమోషనల్ గా కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటామండి దాన్ని. అది ఎంత అవమానం అంటే నిజంగా మీరు ఒక మనిషిని షూట్ చేసిన ఆ బుల్లెట్ తనకి దిగిందని తెలిసే లోపల ఆ మనిషి ప్రాణం పోతుంది. కానీ ఇది మాత్రం అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంత పెద్ద నేరం. ఎందుకంటే మీరు అన్నారు చూసారు, ఒకటి సహజంగా అన్ని చోట్ల జరుగుతుందని, అది అన్ని చోట్ల జరగటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన లాంటి ఫేక్ లీడర్స్, అంటే ఏమీ సాధించని లీడర్స్, ఇన్సెక్యూరిటీ డ్రివెన్ లీడర్స్ సహజం అని చేసేసిన ఒక ప్రాక్టీస్. బట్ అది సహజం కాదండి. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్ అండ్ ఇట్ ఈస్ లీగలీ కూడా దీని మీద ఏమన్నా ఒక సిస్టమ్ రావాలి. వర్క్ ప్లేస్ నిజంగా అన్ఫిల్టర్డ్ ఎప్పుడు అవుతుందంటే ఇలాంటి వాటి మీద చర్య తీసుకోగలిగినప్పుడే అవుతుందండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు కుంగిపోతాడండి నిజంగా. అంటే ఒక వ్యక్తి ఒక ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగంలా ట్రీట్ చేసి పొద్దున వచ్చామా, మనకి ఇంత పని ఇచ్చారు, చేసామా పోయామా అనుకునే వాళ్ళు అలా బాధపడరు. ఓకే నేను వచ్చాను, నాకు జీతం ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఈ బాధ పడ్డాడంటేనే ఆ వ్యక్తి మనసు పెట్టి, గుండె పెట్టి, తన టోటల్ డెడికేషన్, టోటల్ కమిట్మెంట్ పెట్టి పనిచేసినట్టు. అలాంటి వ్యక్తికి మీరు దండలు కిరీటాలు ఇవ్వక్కర్లేదండి. ఒక్క మాటతోటి కూడా వాళ్ళ గుండెలో ఉన్న బాధని వినగలుగుతారు. లేదా మీరు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇలా మాకు చాలా చేశారు, మేబీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది అని ఓపెన్ గా మీరు ఒక మాట మాట్లాడినా కూడా ఆ వ్యక్తికి గుండెలో అంత బాధ ఉండదు. ఇంకోటి నేను సిబిటి పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే అవన్నీ ఆ కంపెనీకి చాలా డైరెక్ట్ వేలోనే తగులుతాయండి. ఎందుకు అంటారా, ఇన్ బిజినెస్ స్ట్రాటజీ పరంగా కూడా ఎందుకు అంటే ఆ కంటిన్యూటీ మిస్ అయిపోతారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకుందాం, ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మీరు అన్నట్టు ఆ వ్యక్తి ఒక 10 ఏళ్ళలో 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో సీనియర్ పొజిషన్ వరకు వచ్చారు అంటే ఆ వ్యక్తి వర్కింగ్ స్టైల్లో ఈ ప్రోడక్ట్కి ఏం కావాలి, ఈ సర్వీస్కి ఏం కావాలని ఆలోచించి ట్రయల్ అండ్ ఎర్రర్. ఇప్పుడు ఆదిమానవుడు అన్ని ట్రై చేసిన తర్వాత నిప్పు ఎలా వస్తుందని కనిపెట్టి ఒక పద్ధతి వరకు తీసుకొచ్చి ఒక సిస్టమ్ని అవలంబిస్తాడు, అయిపోయింది. కానీ ఈ ఫేక్ లీడర్స్, ఇన్సెక్యూరిటీ ఉన్న లీడర్స్, ఇంత మంచి ఐడియా పోన్ ఉంటే ఇప్పుడు వీళ్ళ ఐడియాని మనం తింటున్నట్టు ఉంటుందేమో, వెళ్ళగొట్టేద్దాం అని అనుకున్నప్పుడు ఇలా పంపించేశారు అనుకుందాం సింపుల్గా. సరే వీళ్ళక
లోతు వరకు తెలీదు, పెట్టదు. పోనీ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది, అక్కడున్న ఆ టీం అంతా కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కొత్తగా ఇంకొక లీడర్ ఆ ప్లేస్కి వస్తారు. కంటిన్యూటీ దెబ్బ. మీరు ఒక మొక్కను ఒక మట్టిలో తీసారండి, కొత్త మట్టిలో మళ్ళీ నాటారు. ఆ మొక్కకి ఆ వేర్లకి ఇది నా మట్టి అని తెలుసుకోవడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఆ టైం పట్టిన తర్వాత ప్రతిసారి మీరు 2-3 నెలలకు ఒకసారి అలా పీకుతా ఉన్నారు అనుకోండి, సచ్చేపోద్ది అది, ఇంక ఉండదు. సో అలా ఆ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది ఇంకా. అండ్ ఆ జనాలకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చారండి, ఆయన చాలా యూనిక్, ఆయన చాలా స్పెషల్, ఆయనకి ఆయన ఇంటెన్షన్స్, ఆయన ఎక్స్పీరియన్స్ కొన్ని వేరేవి చెప్పుంటాయి. ఎవరు తక్కువ కాదు, ఎవరు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు, వీళ్ళు తప్పు కాదు. బట్ ఆయన పద్ధతి ప్రకారం అవలంబించడం స్టార్ట్ పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోరా టీం. అండ్ మళ్ళీ ఆయన రాళ్ళు కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఒక సిస్టమ్ వరకు డెవలప్ అయ్యేసరికి అప్పుడు అంత చేసాము, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము, ఇదేంటిది అసలు వీళ్ళకి అర్థం కాదు. అండ్ వీళ్ళు కూడా ఒక స్టేజ్కి వచ్చినాక ఫస్ట్ చేసిందే ఈ డైరెక్టర్స్ లో ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రకారం వీళ్ళకి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుద్ది. ఇంకా మళ్ళీ ఎప్పుడైతే ఈ టీం అంతా మీరు వావు 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 అని మీ వెనకాల తిరిగారనుకోండి, మళ్ళీ ఇదే థ్రెట్ వస్తుందని మళ్ళీ ఈ మొక్కను కూడా పీకడం మొదలెడతారు. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు. ఇంకా ఆ సిస్టమ్ ఈవెన్చువల్లీ అంతే, ఈవెన్చువల్లీ కంటిన్యూటీ లేక ఆ సిస్టమ్ కొలాప్స్ అవటం ఏంటండి. ఓకే, ఇంకోటి మేడం, ఇప్పుడు గ్రేట్ థాట్స్, పెద్ద పెద్ద ఆలోచనలన్నీ చాలా అమలు కాకుండా మధ్యలోనే మాయమైపోతూ ఉంటాయి. కారణం ఏమై ఉంటుంది? అంత పెద్ద ఆలోచన అంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమా, లేకుంటే కనుక థాట్కు రియాలిటీకి మధ్య ఆ గ్యాప్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐడియా అంటే ఐడియాని ఐడియేషన్ నుంచి కాన్సెప్చువలైజేషన్ వరకు అని చూడాలండి. లేకపోతే ఏమవుతుందంటే, మీరు కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది వైఫ్లు రీల్స్ పెట్టారు, మీకు గుర్తుందో లేదో, వద్దు బాబోయ్ మీరు వంట చేయకండి, మీరు వంట చేస్తే కిచెన్ అంతా మేము సర్దుకోలేక వస్తున్నాం అని. అంటే ఒక పనికి ఎండ్ వరకు చేస్తేనే అది కంప్లీట్ చేసినట్టు. అదే విషయం ఐడియా కూడా అండి. ఒక ఐడియా, ఒక మనిషి ఇది నా ఐడియా అని ధైర్యంగా ఎప్పుడు చెప్పుకోగలుగుతాడంటే, మనం అనుకున్న ఆల్ 5 స్టేజెస్ ఆ ఐడియాతో పాటే అతను ఫ్రేమ్ చేసుకోగలగాలి. ఇది నా ఐడియా, ఇది వీళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని, అది ఎలా చేయాలనుకుంటున్నారు, ఎవరితో చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తే బెనిఫిట్ వస్తుంది, అలా చేసింది సక్సెస్ అయితే ఎలా, ఎంత ఫండ్ రావాలి, సక్సెస్ అవ్వకపోతే ఎలా, ఇది చేయడానికి నాకు రిసోర్సెస్ ఏం కావాలి, ఫండ్ ఏం కావాలి, మనుషులు ఎంత కావాలి, ఎలా, దీంట్లో నా పాత్ర ఎంత, వచ్చే వాళ్ళ పాత్ర ఎంత, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఐడియా. ఇది ఇండస్ట్రీ రూపంలోనే అవ్వక్కర్లేదండి. ఒక సింపుల్ ఐడియా ఏంటంటే, మీరు ఒక కాన్సెప్ట్ చెప్పినా కూడా ఆ కాన్సెప్ట్కి అయినా కూడా ఇవన్నీ రావాలి. అంటే నేను ఈ పలానా కాన్సెప్ట్ ఈ పలానా వ్యక్తితో ఈ పలానా టైంకి చేస్తే దీనివల్ల కంపెనీకి ఈ పలానా బెనిఫిట్ వచ్చేంత వరకు ఉందనుకోండి, ఆ ఐడియా కంప్లీట్గా మీదే. అప్పుడు మీరు వేరే వాళ్ళ వల్ల తొక్కేయబడింది అనుకోవచ్చు, అయిపోయింది. ఇలా అంతా మీ దగ్గర ఉందనుకోండి, ఈ ఐడియా ముమ్మాటికి మీదే. నెక్స్ట్, తొక్కేయడానికి 2 కారణాలు. ఇన్సెక్యూరిటీ. మీరు ఎవరికైతే ఇమీడియట్ పర్సన్ తీసుకుని వెళ్ళి చెప్తున్నారో రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, అమ్మో ఇంత బాగుంది నేను చేయలేకపోయాను, వీళ్ళని తీసేద్దాం, వీళ్ళ తర్వాత నేను అదే ఐడియా ఎగ్జిక్యూట్ చేసుకుందాం. అది హైట్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వల్ల తొక్కేయబడడం. రెండవది, మిమ్మల్ని అసలు అంచనాలోకో వ్యాలిడేషన్లోకి తీసుకోకపోవడం. అంటే ఈ ఐడియా అసలు ఏం పని చేస్తుందని వాళ్ళే జడ్జ్ చేసేసుకుని అసలు ఇది పనికి రాదు అంటే, వీళ్ళు ఏంటంటే హైట్స్ ఆఫ్ ఈగో, ఇంకా మేము చెప్పిందే కరెక్ట్, ఆర్ ఈ ఐడియా నాకు రాలేదంటే అసలు ఈ ఐడియా పనికే రాదు అన్న వాళ్ళే తొక్కేస్తారు. ఈ 2 ఫీచర్స్ ఉన్న వాళ్ళు తొక్కేస్తారు. ఈ 2 ఫీచర్స్ ఉన్న వాళ్ళు తొక్కేసినా అసలు వాళ్ళకి అవుట్కమ్ రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలా ఎప్పుడైతే కొట్టేసి చేద్దాం అనుకుంటారో, ఆ ఐడియా మీకు వచ్చిందంటే మీరు ఆ గ్యాప్ ఎక్కడో కనిపెట్టారు. అంటే ఇది నీడ్ ఉందని కనిపెట్టారు కాబట్టి ఆ ఐడియా మీకు తట్టింది. మీ ఐడియా ఒకవేళ వాళ్ళు కొట్టేసినా కూడా వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు చేయగలుగుతారు, కానీ మీకు వచ్చే అవుట్కమ్ మాత్రం రాదు. స్టిల్ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎంప్లాయీ ఆర్ ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్ ఎలా ఫైట్ చేయాలి అంటే, మీరు అనుకున్న ఐడియేషన్ని మాత్రం మీరే అమలు చేసి, ఎందుకంటే దానికి కర్త మీరు, కర్మక్రియ కూడా మీరు చేస్తే అసలు మీ సక్సెస్ ఎవరు కొట్టలేరు. ఇంకా ఈ కంప్లీట్ జర్నీ మీ దగ్గర ఉన్నప్పుడు మీ సక్సెస్ ఎవరు కొట్టలేరు, మాక్ చేయలేరు, కొట్టేసినోడు అంతకంటే కొట్టలేడు. సో కంప్లీట్ గా అది మీ రైట్ అవుతుంది, అది గనక నిజంగా ప్రాక్టీస్ లో పెడితే. ఇప్పుడు ఐడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సాధారణంగా కొన్ని కంపెనీల్లో, ఇఫ్ మై అబ్జర్వేషన్ కరెక్ట్, చాలా కంపెనీల్లో
బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అది ఎంప్లాయీస్ రూల్ ఉంటుంది. రూల్ బుక్ లోనే ఫస్ట్ ఏంటంటే బాస్ ఏం చెప్పినా ఊహు అనొద్దు, ఊ అనేసి గొడవ ఉండదు. ఇప్పుడు కంపెనీకి సంబంధించి ఒక వార్ రూమ్లో కూర్చున్నప్పుడు, ఒక డిస్కషన్ కూర్చున్నప్పుడు బాస్ ఏదో ఒక ఐడియా చెప్తాడు. నిజంగా అది చెత్త ఐడియా ఉంటుంది, ఆయనకు అది తెలియదు చెత్త ఐడియా అని. వీళ్ళకి అందరికీ తెలుసు అది చెత్త ఐడియా అని, కానీ అదే పనిగా అద్భుతం అని అంటారు. ఆయన చేత ఆ పని చేయిస్తారు, దుంప నాశనం అయిపోతుంది. ఎందుకు చెత్త ఐడియాలను, ఇది చెత్త అని చెప్పలేనటువంటి వాతావరణం కల్పించకపోతే ఎలా? కనిపించాలండి. చాలా చాలా వ్యాలిడ్. మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మంచి లీడర్, అంటే ఎంతో మందిని ఇట్లా బిల్డ్ చేశారు, యూ బిల్డ్ థింగ్స్. సో అసలు మీలాంటి వాళ్ళు అడుగుతుంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బి ఆన్సరింగ్ దిస్. అది చెయ్యాలి. న్యాచురల్ ప్రాబ్లం ఇన్ ఎవ్రీ కంపెనీ. మీరు గమనించండి, బహుశా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారేమో. బాస్ చెప్పిన ఐడియా అది చెత్త ఐడియా అని కూడా భలే అద్భుతంగా చెప్పారు సార్. అది ఆ అద్భుతం అని మనమే ఆ బాస్ ని రైట్ అని బ్రాండ్ చేసి పెంచి పోషించాం. అదే తప్పు. ఇప్పుడు నేను ఈ వర్క్ ప్లేస్ అన్ఫిల్టర్డ్ అంటుంది కూడా ఎందుకు అంటే ఆ కల్చర్ మారాలి. ఎందుకంటే బాస్ కి ఒక ఎంప్లాయీకి తేడా ఏంటి మీరు చెప్పండి. సింపుల్ గా ఇందాక మనం అనుకున్నట్టు ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్ అండి. ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్ కి ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ లో ఈయన స్టేక్ పెట్టాడు అంతే, వీళ్ళు ఎనర్జీ పెడుతున్నారు, ఎఫిషియన్సీ పెడుతున్నారు. ఈక్వల్ పార్ట్నర్షిప్. అది రూపాలు వేరంతే. ఒకళ్ళకి పూలిస్తే ఒకళ్ళకి పళ్ళు ఇచ్చినట్టు అంతే. ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే ఇలాంటి కల్చర్, సార్ ఇది వర్కౌట్ అవ్వదు, ఎప్పుడైతే అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందో ఇది వర్కౌట్ అవ్వదు, ఇది వర్కౌట్ అయినా ఇలా ఉంటుంది అని ఒక ఎంప్లాయీ చెప్పగలుగుతాడో అదే ఆ కంపెనీ కల్చర్ గురించి మనకి ఈజీగా చెప్పేస్తుందండి. అంటే ఆ బాస్ వినగలుగుతున్నారు అంటే ఆయనకి ఈగో లేదు, ఆయన కేవలం ప్రాసెస్ మీద ప్రోగ్రెస్ మీద దృష్టి పెడితేనే ఒక బాస్ అది వినగలుగుతారు. అది చాలా బాగుందన్నప్పుడు కూడా మేబీ ప్రతి సిచ్యువేషన్ లో మనం ఇన్సల్ట్ ఎంచుకోక్కర్లేదు, స్టబ్బర్న్ గా ఉండడం ఎంచుకోక్కర్లేదు, కానీ కన్వే చేసే విధానంలో కన్వే చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమనంటే ఇది బాగుందేమో కానీ ఇది కూడా వినండి ఇంకా బాగుంది, లేదా మేమందరం అనుకున్న దాని ప్రకారం ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్తే మహా అయితే కోప్పడతారండి 2 రోజుల తర్వాత. కానీ నేనంటాను అసలు మీ ఐడియాకి మీ ఒపీనియన్ కి వాల్యూ లేని చోట ఒక వ్యక్తి ఏం చేస్తున్నట్టు? మరి ఇలాంటప్పుడు మనకు వాల్యూనే ఇవ్వరు అన్నప్పుడు ఆ ఉద్యోగి అక్కడ ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే సింపుల్, ఒక వ్యక్తికి వాల్యూ వస్తుందా, ఆ వాల్యూ మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొందరికి నా జీతం నా వాల్యూ అనుకుంటారు, కొందరు ఏమనుకుంటారు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం వాల్యూ అనుకుంటారు, కొందరు నా వర్క్ కి ఐడెంటిటీ రావటం ఒక వాల్యూ అనుకుంటారు. అది ప్రతి వ్యక్తికి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే అది ఫేస్ చేస్తున్నాడో అతనికి ఆ వాల్యూ స్టేట్మెంట్ లో ఆ కంపెనీ ఫిట్ అవ్వకపోతే అక్కడ ఉండటం అనవసరం. ఇవాళ వచ్చిన ఇన్నర్ వాయిస్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అవతల ఎల్లుండి వస్తుంది, బట్ ఖచ్చితంగా అది మాత్రం అసలు ఆ వాల్యూ స్టేట్మెంట్ లో ఫిట్ అవ్వదు. ఇంకా ఇప్పుడు జనరల్ క్వశ్చన్, బాస్ గురించి కింది ఎంప్లాయీస్ సాధారణంగా తిట్టుకుంటుంటారు. వాళ్ళ కమ్యూనిటీలో ఖచ్చితంగా గ్యాసిప్స్ వస్తాయి. ఆ గ్యాసిప్స్ మోసేవాడు కూడా కమ్యూనిటీలో ఉంటారు. అలా బాసులు పప్పెట్ల కింద తయారు చేసుకుంటారు. అంటే ఈ బాసులు అంటే ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీని కూల్చేసేటువంటి కుట్రలు అక్కడ జరుగుతుంటే చెప్పడంలో ఒక అర్థం ఉంది. అంతే. హయ్యర్ బాసుని మళ్ళీ వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఎక్కడో చోట తీర్చుకోవాలి కాబట్టి అక్కడ వాళ్ళు తీర్చుకుంటుంటారు. అలా తీర్చుకున్న మాటల్ని తీసుకొని వచ్చి ఈ బాసుకి చెప్పినప్పుడు అతన్ని అందలం ఎక్కిచ్చేసి అలా అన్న పాపాను వాళ్ళందరినీ తొక్కివేస్తే హీఈస్ ఏ గుడ్ బాసా లేకుంటే బ్యాడ్ బాసా? చాలా చాలా ఇంకా మాట వాడకూడదు కానండి, చాలా పనికిరాని బాస్. ఇంకా నేను చాలా పాలిష్డ్ గా చెప్పాను కానీ పనికిరాని బాస్. బట్ అన్ఫార్చునేట్లీ ఒక థియరీ కూడా చెప్పిందండి, ఏమనంటే 75% బాసెస్ ఆర్ దీస్ డేస్ నాట్ లీడర్స్ ఎనీమోర్. లీడర్ అనేవాడు ఎంపవర్ చేస్తాడు. మీరు నిజంగా లీడర్స్ కనుక చూస్తే అసలు బాస్ అవ్వడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ మీద గాసిప్ రాదు. అర్థమైందా మీకు? ఎప్పుడైతే బాస్ తన క్యాబిన్ లో కూర్చుని అద్దాల క్యాబిన్ లోంచి అందరినీ చూసుకుంటా, సీసీటీవీలు చూసుకుంటా, గమనించుకుంటా, వెనకాల నుంచి లేకపోతే ఇలాంటి పప్పెట్లను తయారు చేసుకుంటా ఏం జరుగుతుంది చెప్పు నాకు అని తెలుసుకుంటా ఉంటాడో ఆయన బాస్ అవుతాడు. నిజంగా లీడర్ అనే వాళ్ళు చక్కగా వెళ్ళి లంచ్ లో వాళ్ళతో ఒక వర్డ్
షేర్ చేసుకోండి, ఏం తప్పేంటి. ఇంకోటి ఈ మధ్య ఒక కార్పొరేట్ లో ఒక కల్చర్ వచ్చిందండి, ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఒక లంచ్ కి పిలిచేయండి, ఒక డిన్నర్ కి పిలిచేయండి అని. అది ఎందుకు అసలు ఎందుకండి పిలవడం ఎందుకు? ఆ పిలిచినప్పుడు 6ంటికి గ్యాదరింగ్ అంటే వీళ్ళు తాపీగా తీరిగ్గా 8:30కి 9ంటికి వచ్చి వాళ్ళకి ఏదో ముష్టి పడేసినట్టు పోండండి అయ్యా తినేసి పొండి అన్నట్టు ఉంటే వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి అన్నం గతి లేక వస్తున్నారా? వాళ్ళు మీతోటి అంటే ఒక సాధారణ వ్యక్తిగా నార్మల్ రోజుల్లో బాస్ కి ప్రయారిటీస్ వేరుంటాయి. అంటే డబ్బులు ఎలా తీసుకురావాలి, కొత్త ప్రాజెక్ట్స్ ఎలా తీసుకురావాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ రోజువారీ తలనొప్పులు ఎక్కించుకోరు కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. కాబట్టి అందరూ కూర్చుని ఒక చిన్న లాఫ్, ఒక చిన్న గ్యాదరింగ్, చక్కగా అందరు కూర్చుని తినడం, ఏంటి నువ్వేం చేస్తున్నావు ఈ మధ్య, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఈ మధ్య, ఇలా మాట్లాడుకున్నప్పుడు ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. అలాంటి వాళ్ళ మీద అసలు గాసిప్పే ఉండదు. సార్ మీకు తెలుసా ఇలా అన్నారు మిమ్మల్ని, అది ఇదని చక్కగా ధైర్యంగా వాళ్ళతో చెప్పగలగాలి. అంతేకాని ఇది ఆదర్శమా లేకుంటే వాస్తవమా? ఇది అలా ఉండాలి నిజానికైతే. కానీ లేదు, ఇప్పుడు ఇవాళ రోజు అది ఉందండి. కానీ ఎక్కడుంది చెప్పనా? ఆ బాస్ అంటే ఆ లీడర్ ఎవరైతే కింద స్థాయి నుంచి లీడర్ అయ్యారో అక్కడ ఈ రోజుకి ఇలాంటి వాతావరణం ఉంది. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఒక కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ లీడర్ తన ప్రతి ఒక్క అనుభవం, ప్రతి ఒక్క ఎదురు దెబ్బ మనకి చాలా నేర్పిస్తుందండి. ఇప్పుడు నేనేం చేసినా మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మాట్లాడి మీ నాలెడ్జ్ నేను తీసుకెళ్తే నేను మీ నాలెడ్జ్ లో 2 పేజీలు చింపుకెళ్ళినట్టు అంతే. కానీ మీకు వచ్చిన అనుభవం మేము కొట్టలేము. ఎందుకు? మీరు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో చాలా నేర్చుకున్నారు. సో మీరు ఒక్కొక్క అనుభవాన్ని పట్టి మీరు ఒక డెసిజన్ తీసుకుంటారు. అప్పుడు మీరు మీ గురించి మాత్రమే కాకుండా మీ మీద ఆధారపడున్న వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఆ వ్యక్తిత్వంలోకి వెళ్ళి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అక్కడ ఆదర్శవంతమైన లీడర్షిప్ ఉంటుంది. అలా ఉన్న చోట ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ ఇంకా ఉన్నాయి. అలాంటి వాళ్ళు 87 ఏళ్ళు వచ్చిన బాసులు ఉన్నారండి ఇప్పటికీ. అలాంటి దగ్గర కుదురుతుంది. ఎక్కడైతే సడన్ గా బాస్లు అయిపోతారు చూసారా, వీళ్ళకి ఏం ఉండదు ఇంకా. అంటే వీళ్ళకి పెద్ద వచ్చిన కష్టం ఏముండదు. ఈ బిజినెస్ ఊడిపోయినా వీళ్ళకి ఏం కష్టం ఉండదు, నడవకపోయినా వీళ్ళకి ఏం నష్టం ఉండదు. ఒక ఇన్వెస్టర్ వస్తాడు, వీళ్ళ మీద ఫండ్ పెడతాడు, పోతే వాడు డబ్బులు పోతే వీళ్ళు ఐపీ పెడతారు. అండ్ వీళ్ళకి ఏమి ఉండదు. వీళ్ళు ఏం సాధించారు? వీళ్ళు ఒక ప్రోడక్ట్ ని ఇన్నోవేట్ చేశారా, ఏమన్నా సాధించారా? సాధించిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సాధక బాధకాల వల్ల ఈ ఫస్ట్ బాసుల లిస్ట్ లో పడిపోతారు. వీళ్ళు ఎలాగో ఏం సాధించిన వాళ్ళే మనుషులతో చెస్ గేమ్ ఆడదామా, వీడు నాకంటే ఎదిగిపోతాడా, వీడిని ఇక్కడే ఎలా కట్టి పెట్టాలి, కొత్త వాళ్ళని ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవాలి, నేర్చుకున్నాక వాళ్ళ సంబంధం లేకుండా మళ్ళీ వాళ్ళని ఎలా గెంటేయాలి, వాళ్ళని గెంటేసిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ఫౌండేషన్ తోటి ఈ చిన్న పిల్లలతోటి ఎలా నడిపించేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే అంత అనుభవం లేనోళ్ళు. ఇవి ఎట్లా అంటే మనుషులతో చెస్ గేమ్ ఆడినట్టండి, పిల్ల ఆటల్లాగా చేసినట్టు. ఒకవేళ నిజంగా వీళ్ళు పెట్టిన ఫండ్ గనక వీళ్ళ కష్టార్జితంతో పెట్టి అలాంటి వాళ్ళు బాస్ అయి ఉంటే గనక అసలు అలా చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రతి రూపాయికి వీళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది, ప్రతి రూపాయికి వీళ్ళకి ఆ విలువ ఉండి వీళ్ళు వ్యక్తిత్వంతో ఆలోచిస్తారు. వీళ్ళకి అసలు వ్యక్తిత్వమే లేదు, వీళ్ళు బిల్డ్ చేసుకున్నలేదే లేదు. అప్పుడు మీరైతే ఏంటి, నేనైతే ఏంటి, ఎవరో ఫండ్ పెట్టి మీరు పప్పెట్ లాగా, సీఈఓ లాగా, డమ్మీ లాగా, డైరెక్టర్ లాగా కూర్చుంటే మీరు సాధించింది ఏంటి? మీకు ఎలా వస్తుంది? డెసిజన్ మేకింగ్ ఎట్లా వస్తుంది? ఒక మనిషిని వాల్యూ చేయటం ఎట్లా వస్తుంది? ఒక మనిషి వాల్యూ ప్రకారం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం ఎట్లా వస్తుంది? వాళ్ళ వెల్ఫేర్ ఇంకా మీకేం అర్థం అవుతుంది? సో ఇంకా అసలు అక్కడ ఆ క్వశ్చనే లేదు. సో వాళ్ళు బాస్లే, వాళ్ళు లీడర్లు ఎవరు లేరు ఎప్పటికీ. ఓకే మేడం, చివరిగా ఒక క్వశ్చన్. మీ దృష్టిలోన అత్యద్భుతమైన బాస్ అంటే ఎలా ఉండాలి, అత్యద్భుతమైన ఎంప్లాయీ అంటే ఎలా ఉండాలి? పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ అనేవాళ్ళు కేవలం జీతానికి మాత్రమే కాకుండా మనం ఈ పనిని డిఫరెంట్గా ఎలా చేయొచ్చు, తొందరగా ఎలా చేయొచ్చు, క్వాలిటీ ఎలా ఇవ్వచ్చు, నేను అలసిపోకుండా అంటే స్మార్ట్గా ఎలా చేయొచ్చు, ఎగ్జాస్ట్ కాకుండా. అండ్ ప్రతిసారి బర్న్అవుట్ అవుతున్నాము అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ నో చెప్పాలో ఈ వ్యక్తికి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏదైనా పని ఇచ్చారనుకోండి, ఇంకేముంది బాస్ నన్ను పిలిచి ఇచ్చారు, అసలు నేను ఇది అసలు లాగిచ్చేస్తా, నేను ఇవాళ అల్లాడిచ్చేస్తా, రేపు వెళ్ళి నన్ను మెచ్చుకోవాలి, నాకు ఎల్లుండి అవార్డు వచ్చేయాలని ఇంకా రాత్రి లేదు పగలు లేదు మొత్తం పడి చేసేసి వీళ్ళు ఇంత చేయగలుగుతారని మొదటి రోజే మొత్తం చెప్పేస్తారు వాళ్ళకి. వీళ్ళ ఎఫిషియన్సీ ఎనర్జీ తీసుకెళ్లి లడ్డూలాగా వాళ్ళ చేతిలో పెట్టి, సార్ నన్ను ఇంత వాడుకున్నారు, ఇంకా మీరు ఇంత వాడుకోవచ్చు అనే ఒక లివరేజ్ సిగ్నల్ వీళ్ళే ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా నేను ఇక్కడ 8 గంటలు ఉంటాను, 8 గంటల్లో నా లంచ్ టైం ½ an hour తీసేస్తే నేను క్రియేటివ్గా పని చేయాలంటే కనీసం రోజు మొత్తంలో నాకు ఒక అరగంట పీస్ఫుల్ టైం ఉండాలి. స్క్రీన్ చూడకుండా నేను కళ్ళు మూసుకుని నా అంతటి నేను చేసిన పని కరెక్టా, ఎలా చేయగలుగుతున్నాను, ఏం పని చేస్తున్నాను ఆ వ్యక్తి ఆలోచించుకోగలగాలి. దానికి ఒక అరగంట పక్కకు పెట్టేయాలి. పెట్టి రాగానే ఇవాళ ఫస్ట్ ఏం చేయబోతున్నాను 10 రాసుకున్నారనుకోండి, ఆ 10లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి. చేసేసుకుని దీన్ని స్మార్ట్ గా ఎలా చెయ్యాలి, ఫాస్ట్ గా ఎలా చెయ్యాలి, ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారు. నేను రోజాగా నా సిగ్నేచర్ దాంట్లో ఎట్లా పెట్టాలి, నేను డిఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, నా వల్ల కంపెనీకి ఉపయోగం ఏంటి, రేపొద్దున ఇంకొక వ్యక్తి వస్తే రోజాని రిప్లేస్ చేయకుండా నా సిగ్నేచర్ నేను అందులో ఎలా పెడతాను అనే ఒక ఐడెంటిటీ తోటి వాళ్ళకంటూ వాళ్ళొక గుర్తింపు క్రియేట్ చేసుకునే విధంగా ఆ టైంలోనే వర్క్ చేయొచ్చు. కానీ 100% ట్రస్ట్ ఇవ్వాలి, లాయల్టీ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ ఉన్న టైంలోనే ఎక్కువ చేసి రేపొద్దున నేను చేశానని బాధపడితే కంపెనీలు సింపుల్గా నువ్వు చేసిన దానికి నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు అంటారండి. చెయ్యడం ఆ వ్యక్తి తప్పు. అలా చేసినంతసేపు చేయించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అవతల వ్యక్తికి ఇప్పుడు మీరు ఫౌండేషన్ వేసారండి, ఫౌండేషన్ ఎప్పుడు గ్రౌండ్ కింద ఉంటుంది, కనిపించదు. ఆ ఫౌండేషన్ లేకపోతే మెల్లమెల్లగా అది కూలిపోయినప్పుడు ఆ ఫౌండేషన్ వాల్యూ తెలుస్తుంది. ఒక మాట అంటారనమాట, ట్రస్ట్ కి లాయల్టీకి వాల్యూ బిట్రేయల్ జరిగినప్పుడు తెలుస్తుంది, అప్పుడు వరకు తెలియదు ఇంకా. సో ఒక వ్యక్తి ఈ 3 ఇస్తూ అంతకు మించి ఎక్కువ చేయకుండా ఏదైనా పని కరెక్ట్ గా ఎప్పుడైనా మీరు వెళ్ళిపోయేటప్పుడు వచ్చిందా, చాలా ఎమర్జెన్సీయా, నేను ఇంటికి వెళ్ళి చేస్తా కావాలంటే, లేదా రేపు రాగానే చేస్తాను, ఇంతే. మీకు ఎక్కడ నో చెప్పాలి. మీరు ఆది నిష్ఠూరం మేలండి, అంత్య నిష్ఠూరం కంటే. ఫస్ట్ చెప్పేసి ఒక లైన్ గీసి ఇంతవరకే నేను తీసుకోగలుగుతాను, ఇంతకు మించి నా పరిధిలోకి రాదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు రిప్లేస్ అయిపోతారు కంపెనీకి, మీ ఫ్యామిలీకి మీరు రిప్లేస్ అవ్వరు. ప్రతి వ్యక్తికి 3 8 ఉండాలండి. 8 గంటలే పని చేయాలి, 8 గంటలు మీతో మీరు గడపాలి. అది రెస్ట్ రూపంలో, నిద్ర అనుకోండి, మీ మెడిటేషన్ అనుకోండి, వాట్ ఎవర్, మీ హెల్త్ ని మీరు పట్టించుకోవాలి 8 గంటలు. మిగతా 8 గంటలు మీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ 3 మీద మీకు ఈక్వల్ బాధ్యత ఉంది. మీ ఫ్యామిలీని పట్టించుకోవాలి. అది మీరు పొద్దున్న 4 గంటలు, ఈవినింగ్ 4 గంటలు, అది ఏ రూపమైనా కావచ్చు. మీరు టిఫిన్ తింటూనో ఏదో, మీ కోర్ ఫౌండేషన్ మరి మీ ఫ్యామిలీలో ఉంది కదా. మీరు ఇది పట్టించుకోకుండా ఎంప్లాయర్ కోసమే మొత్తం పట్టించుకుంటే ఎప్పుడప్పుడు ఈ సిస్టమ్ కొలాప్స్ అయిపోద్ది, మొత్తం పోద్ది. అదేదో అంటారు చూడండి, ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది అని, ఆ టైప్ లో మొత్తం పోద్ది. సో ఎంప్లాయ్ అనేవాళ్ళు వాళ్ళ లైన్స్ వాళ్ళు గమనించుకుని, ఎంప్లాయర్ ఎంత చనువుగా ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళ లైన్ వాళ్ళు దాటకుండా క్లియర్ గా ఏది కావాలో చెప్పినప్పుడు బాస్కే ఒక రోజు అర్థమైపోద్ది, లేదు ఇచ్చినప్పుడు ఇస్తారు, ఇంత మించి ఇవ్వరు వీళ్ళు, అయిపోయింది అక్కడికి. లాయల్టీ ఇంటిగ్రిటీ తోటి చేస్తున్న పనినే కరెక్ట్ గా కమిటెడ్ గా ఇచ్చేస్తే చాలు. ఇక పాలిటిక్స్ వీళ్ళ చుట్టూ చాలా ఉంటాయి, ఖచ్చితంగా తొక్కారా మీకు చాలా మంచి జరిగింది. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. వర్క్ ప్లేస్ ని అన్ఫిల్టర్ చేయండి, వాకౌట్ చేయండి, మీ వర్త్ ఏంటో తెలుసుకోండి, రైజ్ అబవ్ అండ్ బియాండ్. అండ్ మీకు ఎక్కడ ఈ మొక్కకి సరైన మట్టి ఎక్కడుందో వెతుక్కుని అక్కడ అయినా గుర్తించట్లేదా, మీకున్న క్రియేటివిటీతో మీ ఐడియాతో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వడానికి ఇవాళ రోజు చాలా ఉన్నాయి. కానీ రాంగ్ ప్లేస్లో ఉండి రైట్ ని కోరుకోవడం మాత్రం మనదే తప్పు అవుతుంది. ఇది ఎంప్లాయీస్ పర్స్పెక్టివ్లో. ఎంప్లాయర్ ఎలా ఉండాలి అంటే ఈ 5 ఖచ్చితంగా ఇవ్వాలండి. వచ్చే వ్యక్తి నాతో పాటు ఈక్వల్. నేను ఎవరినన్నా ఇప్పుడు నేను తిట్టానంటే వాడు వెనక్కి నన్ను తిడితే నేను తీసుకోగలుగుతానా, తీసుకోలేను కదా, అప్పుడు నేను తిట్టలేను. సింపుల్. సో యూ కెన్ నాట్ ఇన్సల్ట్. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, డిగ్నిటీ ఇవ్వండి. అన్నిటికంటే ముందు నాకు నా కంపెనీ ఉంది అనే నమ్మకాన్ని మీరు ఇవ్వగలగాలి. మీరు 2 నెలలకు 3 నెలలకు 10 మందిని పీకేస్తే
చచ్చినా వాడికి ఆ స్టెబిలిటీ రాదు. మీ దగ్గర పని చేస్తున్నా ఇంకో 10 కంపెనీల్లో ఎత్తుక్కుంటానే ఉంటాడు ఎప్పటికీ. మీరు జీతం ఒక్కటి ఇచ్చేస్తే ఆ జీతం కమ్మగా వచ్చినంత వరకు బాగానే ఉంటది. జీతం కాదు వాడికి ఇంపార్టెంట్. జీతంతో పాటు చాలా చాలా కోరుకునేది తన గురించి పట్టించుకోవడం, తన గురించి వినిపించుకోవడం, తనకి కావాల్సిన డిగ్నిటీ ఇవ్వటం, తన ఐడియాస్ని కానీ తనని కానీ గుర్తించడం. మీరు ఎంత గౌరవంగా అయితే తీసుకొస్తారో అంతే గౌరవంగా పంపించడం. ఇవన్నీ జరిగిన కంపెనీస్ ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతాయండి. ఈ ప్రిన్సిపల్స్ అసలు ఫాలో కానోళ్ళు ఇవాళ గ్రాఫ్ ఇలా లేసినా కూడా మన గ్రాఫ్ పడిపోద్ది. మీరు చాలా కంపెనీస్ చూడండి, గ్రాఫ్ ఇలా వెళ్తుంది, అందులో మిరకల్స్ కానీ ఫాస్ట్ మూమెంట్లు కానీ అవేం ఉండవు. టపా 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 టపా. ఎంత మంచి మంచి ఆర్గనైజేషన్స్ చూసాం, మీరు చూసారు, మీరు కూడా ఈనాడులో వర్క్ చేశారు. అలా కొన్ని ఆర్గనైజేషన్స్ లో మనకు అర్థమైపోద్దండి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, అంత పెద్ద పెద్దోళ్ళు కూడా మొన్న అంబానీ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆడవాళ్ళు కూడా ఎంపతి తోటి బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు చాలా, అంటే ఇంట్లో ఎలా అయితే మన అవసరాలన్నీ తీరుస్తారో అలా బిజినెస్ కూడా నైతికంగా అయ్యే కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని. అంటే ఇలాంటివి అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర గ్రాఫ్ ఇలానే ఉంటుంది. జనాలకి మిరకల్స్ కావాలని ఇలా గ్రాఫ్ లేపితే వాళ్ళకి అది కూడా అర్థం కావాలి, ఇలా పడిపోతుంది. అది మనం స్టెబిలైజ్ విరుగుట కొరకే. స్టెబిలైజ్ అయినప్పుడు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. మరి మరొకసారి మనం కూర్చుందాం, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎటర్నల్ టాపిక్. బిజినెస్లోన ఎంప్లాయీ మధ్య మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. అంతే, మనం చూసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. అండ్ స్పెషల్లీ నేను ఇది మీతో మాట్లాడటం నాకు చాలా చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. సో ఇదండి విషయం, మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే.